అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం 2026లో ఆర్ఆర్బీ కండక్ట్ చేసిన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ నుంచి 27th మార్చ్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. By selling an article at 4/13 of its market price, Hitesh incurs a loss of 30%. If he sells it at 60% of its market price, then the profit percentage is. So market price entundi 13 units undi. Sorry. మార్కెట్ ప్రైస్ 13 యూనిట్స్ ఉంది. సో అతను 13 యూనిట్స్ కాకుండా 4 యూనిట్స్ కమ్మినప్పుడు 30% లాస్ వస్తుంది. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్లో 13లో 60% కమ్మితే 13లో 60% అంటే ఎంత పర్సంటేజ్ అండ్ 10 క్యాన్సిల్ 13 × 6 అంటే 78. సో 10 ఉంది కాబట్టి 7.8 కమ్మితే ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 4 యూనిట్స్ కమ్మితే 30% లాస్ అంటే 70%కి ఈక్వల్ అయితే ఇప్పుడు 7.8కి అమ్మితే ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 అండ్ ఈ పాయింట్ క్యాన్సిల్. నౌ 7 8s is 56, 7 7s 49 ప్లస్ 5 అంటే 54 డివైడెడ్ బై 4. సో 4 1s is 4, 4 3s is 12, 4 6 is 24, 4 5 is 20. సో 136.5% వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 36.5% ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ ఏ. సింప్లిఫై. సో ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేస్తే 3.6 డివైడెడ్ బై 3/5 అని ఉంది. సో 36/10 రాయొచ్చా? డివిజన్ని మల్టిప్లికేషన్లకు రాస్తే 3/5 కాస్త 5/3 అవుతుంది. నెక్స్ట్ 7/3 ఇంటూ 2.4 డివైడెడ్ బై 1.4. ఈ పాయింట్ తీసేస్తే 24/14 అని ఉంది కదా, 24/14. సో 2 7s అండ్ 2 12s is 24. సో 12/7 అని చెప్పి రాయొచ్చు ఇక్కడ డైరెక్ట్గా. మైనస్ ఆఫ్ 5/6 ప్లస్ 2 7s 2 6 అంటే 7/6కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 5 1s 5 2s 10, 3 1s 3 12s is 36, 2 1s 2 6 is 12. సో 6 ప్లస్ ఈ 7 క్యాన్సిల్, 3 1s 3 4s ప్లస్ 4 మైనస్. సో డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 7 + 5 అంటే 12, 12 డివైడెడ్ బై 6 అంటే ఎంత? 2, 4 - 2 అంటే 2, 6 + 2 అంటే 8 కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, Ajay has 1404 rupees with him. He divides this amount between his two sons, Prakash and Gopal, and asks them to invest their respective shares at a compound interest rate of 8% per annum, compounded annually. It is observed that Prakash's investment amounts to the same value after 18 years as Gopal's investment does after 19 years. How much did Ajay give to Gopal? సో సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతూ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అజయ్ ఏం చేస్తారు, వాళ్ళిద్దరు కొడుకులకి 1404 రూపీస్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. సో ఇప్పుడు ప్రకాష్కి 18 ఇయర్స్ తర్వాత ఎంత అయితే అమౌంట్ వస్తుందో సేమ్ అమౌంట్ గోపాల్కి 19 ఇయర్స్ తర్వాత అంతే అమౌంట్ వస్తుంది. సో వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్కి అజయ్ ఏం చేశారు, ప్రకాష్కి 1000 రూపీస్ ఇచ్చారు అని చెప్పి అనుకుందాం. ప్రకాష్కి 1000 రూపీస్ ఇచ్చి గోపాల్కి 404 రూపీస్ ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది వాళ్ళకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 8% ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ 8% యాడ్ అయింది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ 8% యాడ్ అయింది, సెకండ్ ఇయర్ 8%తో పాటు ఇప్పుడు 8% యాడ్ అయిన అమౌంట్కి కూడా మళ్ళీ 8% యాడ్ అయింది. సో అలాగే యాడ్ అవుతూ 18 ఇయర్స్ తర్వాత ప్రకాష్కి సమ్ అమౌంట్ వస్తుంది అండ్ గోపాల్కి ఈ అమౌంట్ రావడానికి 19 ఇయర్స్ టైం పడుతుంది. అంటే 1 ఇయర్ గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన సేమ్ అమౌంట్ జనరేట్ అవడానికి. అంటే ఏంది ఇక్కడ అజయ్ ఏం చేశారు, ఈక్వల్గా ఇస్తే ఈక్వల్గానే అమౌంట్ జనరేట్ అయ్యేది కదా వాళ్ళకి. అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి అన్ఈక్వల్ ఇయర్స్కి ఈక్వల్ అమౌంట్ వచ్చింది. సో 18 ఇయర్స్కి ప్రకాష్కి ఎంత వస్తుంది, 19 ఇయర్స్కి గోపాల్కి ఎంత వస్తుంది. సో అయితే ఇక్కడ గోపాల్కి ఎంత ఇచ్చారో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. గోపాల్కి ఎంత ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ప్రకాష్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అన్నారు. 8%ని 2 × 4% రాయచ్చా? 4% అంటే ఏంటి, 1/25. సో ఇంటూ 2 ఉంది కాబట్టి 2/25కి ఈక్వల్ అవుతుంది. సో 25 యూనిట్స్ మీద 2 ఇంక్రీజ్ అయ్యి 27 అనేది అమౌంట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్కి అవుతుంది,
18 ఇయర్స్కి. సేమ్ గోపాల్కి కూడా ఇంత అమౌంట్ అవ్వటానికి 25 మీద 27 అవ్వడానికి 19 ఇయర్స్ టైం పడుతుంది. సో ఇక్కడ ప్రకాష్ అండ్ గోపాల్కి రేషియో చూసుకున్నట్లయితే 27/25 అగైన్ డివైడెడ్ బై 27/25 హోల్ రేషియో 18 వస్తుంది కదా. మనకు తెలుసు ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్కి ఈక్వల్ అయింది. సో 19 మైనస్ 18 అంటే 1 కాబట్టి 27/25. సో ప్రకాష్కి 27 యూనిట్స్ వెళ్తే గోపాల్కి 25 యూనిట్స్ వెళ్ళింది. టోటల్ ఎన్ని పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక్కడ 50 చూడండి 52 పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఈ 52 పార్ట్స్ అనేవి 1404కి ఈక్వల్ అయితే 52 పార్ట్స్ అనేవి 1404కి ఈక్వల్ అయితే గోపాల్కి ఇచ్చిన 25 యూనిట్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 52 అంటే 13 4s 52 13 1s 13 అగైన్ 13 into 8 అంటే 104. Now 4 1s 4 2s 8 4 2s 8 4 7s 28. So 25 into 7 అంటే ఎంత 175 క్యారీ 17. 25 2s 50 plus 17 అంటే 67. సో 675 రూపీస్ గోపాల్కి ఇచ్చారు. ఆప్షన్ బి. నెక్స్ట్ 3 positive integers a, b and c satisfy the following conditions. HCF of AB is 12, BC is 18, AC is 6 and LCM of A, B, C is 1080. If A equal to 12x, B is 36y and C is 18z, where x, y and z are pairwise co-prime positive integers, then the minimum possible values of A plus B plus C is. So very good question. First HCF of A comma B. A comma B HCF ఎంత అవుతుంది 12 and B comma C HCF ఏమవుతుంది 18 and C comma A HCF వచ్చేసి 6 అని ఇచ్చారు. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం ABC వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం ప్రీవియస్ సెట్స్లో చూసాము. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు. ఏ అంటే 12x అని చెప్పి ఇచ్చారు, బి అంటే 36y, సి అంటే 18y అని. సో ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఏబిసి అనేది 1080. సో ఇక్కడ ఏ 12x, బి 36y, సి 18z అని చెప్పి ఇచ్చారు. సి 18z. ఇప్పుడు ఏబిసికి ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ నుంచి 12కి 36కి 18కి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 36 కదా వస్తుంది. అండ్ ఈ x ఇంటూ y ఇంటూ z హ్యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంచుదాం. సో 36 ఇంటూ 3 ఈస్ 108, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ x ఇంటూ y ఇంటూ z వాల్యూ మనకి 30 వచ్చింది. ఈ XYZ అనేవి 3 కో ప్రైమ్స్ అని చెప్పి ఇచ్చారు. 3 కో ప్రైమ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. సో 13 ఎలా స్ప్లిట్ చేయొచ్చు 5 ఇంటూ 6 అని. సో 6 అంటే అగైన్ 2 ఇంటూ 3 కదా. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 చేస్తే అంటే ఈ 3 కోప్రైమ్ ఇంటీజర్స్ అనేవి 2 ఇంటూ 3 ఇంటూ 5 అవుతాయి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనకు కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూస్ అనేది ఎంత అని. మనకు ఆల్రెడీ ఇక్కడ ఏ వచ్చేసి 12x అని ఇచ్చారు, బి ఏమో 36y అని ఇచ్చారు, సి ఏమో 18z అని ఇచ్చారు. ఇక్కడ అడుగుతుంది మినిమం పాసిబుల్ వాల్యూస్ అన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే మినిమం పాసిబుల్ వాల్యూస్. సో ఈ మూడిట్లో కూడా ఈ 3 నంబర్స్లో కూడా పెద్ద నెంబర్ ఏంది 36y కదా. సో ఇప్పుడు ఈ 36కి సపోజ్ మనం 5తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఇంకా పెద్దదవుతుంది. 3తో మల్టిప్లై చేస్తే 5తో కంపేర్ చేసిన దానికన్నా కూడా 3 ఇంటూ 3 చేస్తే కొంచెం తగ్గుతుంది. అదే 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇంకొంచెం తగ్గుతుంది కదా. సో మనకు కావాల్సింది మినిమం పాసిబుల్ వాల్యూ కాబట్టి 36 ఇంటూ 2 చేయాలి. అంటే y వాల్యూ ఇక్కడ మనం 2 తీసుకోవాలి. y వాల్యూ 2 తీసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే 18 పెద్దది, 18 ఇంటూ 3 తీసుకోవాలి. సో z వాల్యూ 3 అవుతుంది, x వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసి చూద్దామా. 12 ఇంటూ 5 అంటే 60 ప్లస్ 36 ఇంటూ y అంటే 2 కదా, 36 ఇంటూ 2 అంటే 72 ప్లస్ 18 ఇంటూ 3 అంటే 54. మొత్తం యాడ్ చేయండి ఎంత వస్తుంది 60 ప్లస్ 72 అంటే 132. 132కి 4 యాడ్ చేస్తే 136 ప్లస్ 5 దట్ ఈస్ 186 వస్తుంది. సో ఇక్కడ మనకి మినిమం పాసిబుల్ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే 186 రావాలి. బట్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎక్కడైనా 186 ఉందా లేదు. అంటే ఏంది ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. కానీ మనం ఆన్సర్ అనేది మార్క్ చేయాలి కాబట్టి యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే 186 అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 222. ఈ 222 ఎందుకు వచ్చింది అని అంటే ఎగ్జామినర్ ఏం చేశారంటే
మిస్టేక్, అది మాత్రం మిస్టేకే. సో ఇక్కడ ఏం చేశారు, ఎక్స్ వాల్యూ వచ్చేసి 2 తీసుకున్నారు, ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నారు. అప్పుడేమవుతుంది 12 ఇంటూ 2 అంటే 24 వస్తుందా. నెక్స్ట్ వై వాల్యూ వచ్చేసి 3 తీసుకున్నారు, వై 3 తీసుకుంటే 36 ఇంటూ 3 అంటే ఎంత 108. అండ్ జెడ్ వాల్యూ వచ్చేసి 5, 18 ఇంటూ 5 అంటే 90 కదా. సో టోటల్ యాడ్ చేయండి ఎంత వస్తుంది, 9 ప్లస్ 3 అంటే 12, 1 ప్లస్ 1 అంటే 2. సో 222 వస్తుంది. బట్ ఇది యాక్చువల్గా రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమైనా ఉందంటే అది 186. బట్ ఆప్షన్స్లో లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమైంది 222 అయింది. ఓకేనా. నెక్స్ట్, if a and b is greater than a are the roots of the equation, then what is the value of 2a plus 3b? So 2a plus 3b value ni find out cheyamantunaru. ikkada quadratic equation 6x square plus 1x minus 2 equal to 0 అని ఇచ్చారు. b అనేది a కన్నా బిగ్ వాల్యూ ఉండాలి. సో చూడండి 2 into 6 అంటే 12 కదా, మైనస్ ఆఫ్ 12x స్క్వేర్. సో రూట్స్ ఏమవుతాయి, మైనస్ 4x అండ్ 2 6 12, ఓకే, ప్లస్ 4x మైనస్ 3x అవుతుంది, బికాస్ ఇక్కడ 1x ఉంది కాబట్టి. రూట్స్ ఇవి అవుతే ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఎక్స్ ఫ్యాక్టర్స్ వచ్చేసి -4 అండ్ +3. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ 6 ఉంది కాబట్టి డివైడెడ్ బై 6 చేస్తే -2/3 అండ్ 1/2 అనేవి ఎక్స్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి, ఎక్స్ ఫ్యాక్టర్స్. సో మనల్ని అడుగుతుంది 2a plus 3b వాల్యూ కావాలి అని అంటున్నారు. సో 2a plus 3b అని అంటే ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 టైమ్స్ ఆఫ్ a అంటే -2/3 ప్లస్ 3 ఆఫ్ 1/2. సో 2 into 2 అంటే -4/3 ప్లస్ 3/2. ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది కదా. లేదా ఇక్కడ యాక్చువల్గా డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి 6 and 6 మనం సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకునే అవసరం ఉండదు, అవునా. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకునే అవసరం ఉండదు, డైరెక్ట్గా మనం 4/6 అండ్ 3/6 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 4 అంటే -8, 3 3s 9/6, -8 + 9 అంటే 1/6కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి. ఓకేనా. సో అదే ఇక్కడ సింప్లిఫై చేస్తే అగైన్ ఎల్సిఎం తీసుకోవాలి, కొంచెం 2 or 3 స్టెప్స్ యాడ్ అవుతాయి. సో అలా యాడ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి అవి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే. నెక్స్ట్, the present ages of Ayushi and Anmol are in the ratio 2:3 respectively. After 6 years, the ratio of their ages will be 8:9. What is the positive difference in the present ages? So ikkada present ages of Ayushi and Anmol are in the, అంటే present age ratios ఎలా ఉన్నాయి, ఆయుషి అండ్ అన్మోల్కి 2:3 రేషియోలో. ఆఫ్టర్ 6 years, ప్రెసెంట్ నుంచి 6 years తర్వాత చూస్తే ఏజ్ రేషియోస్ 8:9 ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ప్రెసెంట్ ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 unit. ఆఫ్టర్ 6 years కూడా 1 unit ఉంది కదా. ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి సో 2 units నుంచి 8 units ఆయుషి ఏజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, 6 years పట్టింది. సో ఈ 6 units ఇంక్రీజ్ అవ్వటానికి 6 years పడితే 1 unit అనేది 1 yearని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ప్రెసెంట్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఎంత, 1 unit, అంటే 1 yearకి ఈక్వల్ అయింది. ఆప్షన్ డి. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ 35, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో మీన్ ఆల్రెడీ ఇచ్చారు 35 అని, మనల్ని అడుగుతుంది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సో 10 and 20కి ఏమవుతుంది, మిడిల్ వాల్యూ 15 అండ్ ఇక్కడ 25, 35, 45 అండ్ 55. ఓకేనా. సో ఇక్కడ మనము యూజువల్గా ఏం చేస్తాము, మల్టిప్లై చేస్తాం, బట్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం. సో ఏదైనా ఒక వాల్యూ మనం మీన్ అని చెప్పి కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ 35 తీసుకుందామా, మీన్ అని చెప్పి మన మీన్ ఆల్రెడీ 35 ఇచ్చారు కాబట్టి ఏదైనా ఒక వాల్యూ కాకుండా 35నే మీన్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం. సో 35 మీన్ అయినప్పుడు 15 అనేది ఎంత లెస్ ఉంది 35 కన్నా,
20 లెస్ ఉంది. సో 20 లెస్ ఉంది. 25 అంటే 10 లెస్ ఉంది కదా. 45 అంటే 10 ఎక్స్ట్రా ఉంది. 55 అంటే 20 ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ 49 ఇంటూ 20 చేయాలి. 49 ఇంటూ 20 అంటే 2 9s 18, 2 4s 8 ప్లస్ 1 9. సో మైనస్ ఆఫ్ 980. నెక్స్ట్ 33 ఇంటూ 10 అంటే మైనస్ ఆఫ్ 330. 10 ఇంటూ 21 అంటే 210 ప్లస్ 20 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అవ్వాలి. బికాస్ మనం ఆల్రెడీ మీన్ ఒకటి అనుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ చేస్తే 0కి ఈక్వల్ అవ్వాలి. నౌ చూడండి, 9 మైనస్ 980 మైనస్ 330, మైనస్ 980 మైనస్ 330 చేద్దామా? లేదా ఫస్ట్ ఇక్కడ 330లో నుంచి 210ని సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 120 వస్తుంది కదా. 120 అంటే 20 యాడ్ చేస్తే 1000 అవుతుంది. ఇంకో 100 యాడ్ చేస్తే 1100 అవుతుంది. సో మైనస్ ఆఫ్ 1100 ప్లస్ 20x ఈజ్ ఈక్వల్ టు 0. సో 20x ఈజ్ ఈక్వల్ టు 1100. ఈ 0 క్యాన్సిల్. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి? 55 వస్తుంది. ఎక్స్ వాల్యూ 55. ఆప్షన్ డి. సింపుల్ కదా. If A's salary is 126% more than that of B, then by how much percent is B's salary less than that of A? సో ఇక్కడ A salary అనేది Bతో పోల్చుకుంటే 126% ఎక్స్ట్రా ఉంది. సో B 100 అయితే A ఏమవుతుంది? 126 యాడ్ చేస్తే 100కి 226 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 126. మన అడుగుతుంది ఏంది? లెస్ దెన్ అన్నప్పుడు మోర్ వాల్యూ డినామినేటర్లో తీసుకోవాలి. 226 ఇంటూ 100. నౌ 2 1s 2 1s 2 3s. సో 2 6 2 3s 6300 డివైడెడ్ బై 113. సో డివిజన్ మెథడ్లో చేద్దామా? 113 డివైడెడ్ బై 6300. సో ఫస్ట్ చూడండి, 1 ఇంటూ 11 ఇంటూ 6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 66 వస్తుంది. 11 ఇంటూ 6 అంటే 66 కాబట్టి ఫస్ట్ ఇంటూ 5 చేద్దాం. ఇంటూ 5. సో 5 3 is 15. 5 1s 5 plus 1 6. 5 1s is 5. సో 10 minus 5 is 5. నెక్స్ట్ ఇక్కడ 12 minus 6 అంటే 6. ఈ 0 has it is. అగైన్ 11 ఇంటూ 6 అంటే 66 కదా. సో నెక్స్ట్ డిజిట్ కూడా 5 ఉండాలి. సో చూడండి మళ్ళీ 565. సో ఫస్ట్ ఇంటీజర్లో మనకి 55 ఉంది. ఓన్లీ వన్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, if the sum of all the external angles of a regular polygon is 2/3 of all its interior angles, then the number of sides of the polygon is equal to. సో చూడండి, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. సో ఒక ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఆల్ ఒక పాలిగాన్లో సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎప్పుడు కూడా మనకి 360 డిగ్రీకి ఈక్వల్గా ఉంటాయి. ఈ 360 డిగ్రీ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ అనేది 2/3 టైమ్స్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇంటీరియర్ యాంగిల్ అంటే మనం సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? n-2 ఇంటూ 180 చేస్తామా? సో 180 ఇంటూ 2 ఈజ్ 360. ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది. సో n-2 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే n వాల్యూ ఇక్కడ మనకి 5 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఏంది? నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. సో నంబర్ ఆఫ్ సైడ్సే కదా ఇక్కడ వచ్చింది, దట్ ఈస్ 5. సో అయితే ఒక పెంటాగాన్. ఆప్షన్ డి. Let ABC and DEF be two congruent triangles such that angle A is equal to angle D. If AC is equal to DF equal to 6 centimeters and DE is 5, find the length of AB. సో ఫస్ట్ మనము టూ ట్రయాంగిల్స్ని నీట్గా డ్రా చేసుకుందాం. ఎగ్జామ్లో కూడా డ్రా చేస్తారా? డ్రా చేయొద్దు. ఎందుకని? సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏబిసి నెక్స్ట్ డిఈఎఫ్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఏసీ డిఎఫ్ అన్నారు. సో ఏసీ డిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. డిఈ 5 అన్నారు. సో డిఈ 5 అన్నప్పుడు ఏబి కూడా ఏమవుతుంది? ఖచ్చితంగా 5 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇప్పుడు చూద్దాం. సో ఇలాగా టూ ట్రయాంగిల్స్ డ్రా చేసుకున్నాం కదా. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఏబిసి ఇస్తారు, ఇంకోసారి డిఈఎఫ్ అనే ఇస్తారు అనేది రూల్ లేదు. సమ్ టైమ్స్ ఈడిఎఫ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ డిఈఎఫ్ ఇచ్చారు కాబట్టి ఏ ఎక్కడ రాసామో అక్కడే మనం డి, బి ఎక్కడ ఉందో అక్కడే ఈ, సి ఎక్కడ ఉందో అక్కడే ఎఫ్ని మార్క్ చేసుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోకుండా మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు యాంగిల్ ఏ అనేది యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. ఏసీ 6 అయినప్పుడు డిఎఫ్ కూడా 6 అవుతుంది. సో ఇప్పుడు డిఈ 5 అయినప్పుడు ఏబి 5 అనేది ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా 5 ఎందుకు అవుతుంది? ఇంకో ఏ వాల్యూ అవ్వకుండా ఏబి 5 ఎందుకు అవుతుంది? సో మనకు ఒక
రూల్ ఉంది, SAS సైడ్ యాంగిల్ సైడ్. సో ఇక్కడ ఒక యాంగిల్ అండ్ ఒక సైడ్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో ఈ సైడ్ యాంగిల్ ఈక్వల్, సో యాంగిల్ సైడ్ ఈక్వల్. సో సైడ్ యాంగిల్ సైడ్ థీరం ప్రకారం మనకి ఈ సైడ్ అనేది ఈక్వల్ అయింది. ఓకేనా. P and Q can complete a piece of work in 14 days and 19 days respectively. They work on alternate days beginning with P. The whole work will be completed in. సో ఇక్కడ P వచ్చేసి ఒక వర్క్ని 14 డేస్లో అండ్ Q 19 డేస్లో చేస్తుంటే 14 into 19 చేస్తే ఎంత, 14 into 19 అంటే 19 4s is 76, క్యారీ 7, 19 1s 19 plus 7 అంటే ఎంత వస్తుంది 26. సో 266 LCM వచ్చింది. 14 into 19, 19 into 14. సో ఇప్పుడు చూడండి, దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ బిగినింగ్ విత్ P. సో ఫస్ట్ డే P వర్క్ చేస్తే 19 యూనిట్స్ చేస్తుందా, నెక్స్ట్ డే వచ్చేసి Q వర్క్ చేస్తే 14 యూనిట్స్ చేస్తుంది. సో టోటల్ యూనిట్స్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఇక్కడ, 19 plus 14 అంటే 33 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వటానికి 2 days పడుతుంది. సో 32 యూనిట్స్ కంప్లీట్ అవ్వడానికి 2 days పడుతుంటే ఇక్కడ 266 కంప్లీట్ అవ్వాలి. చూడండి 3 into ఇక్కడ 26 ఉంది. సో 3 into 9 చేస్తే 26 7 కాబట్టి 3 into 8 చేద్దామా. సో 33 into 8 అంటే 33 into 8 అంటే 264 యూనిట్స్. 264 యూనిట్స్ కంప్లీట్ అవ్వటానికి 16 days టైం పడుతుంది. ఇంకా మనకి ఎన్ని యూనిట్స్ ఉంది, 66లో 64 కంప్లీట్ అయిందంటే ఇంకా 2 యూనిట్స్ ఉంటుంది. సో ఈ 2 యూనిట్స్ ఎవరు కంప్లీట్ చేస్తారు, అగైన్ స్టార్టింగ్ విత్ P కాబట్టి Pని కంప్లీట్ చేసేది కాబట్టి ఎక్స్ట్రాగా 2/19 days పడుతుంది. సో 16 2/19 days, ఆప్షన్ B. నెక్స్ట్, the population of a village was 2,90,000. It increased by 15% in the first year and increased by 30% in the second year. Its population after 2 years is. So ఒక village లో population 2,90,000 ఉంది, 2,90,000. సో ఫస్ట్ 15% ఇంక్రీజ్ అయింది. 15%ని మనం 3/20 రాస్తామా, 30% అంటే 3/10. సో 20 యూనిట్స్ ఉన్నది 23 యూనిట్స్ అయింది. నెక్స్ట్ 30% ఇంక్రీజ్ అయిందంటే 13 యూనిట్స్ అయింది 10 యూనిట్స్ మీద. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది పాపులేషన్ ఆఫ్టర్ 2 years అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ 0 ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్. సో 2 1s 2 1s 2, 2 4s 8, 2 5s 10, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో యూనిట్ డిజిట్ చూడండి 0 అయితే ఇలా తీసేసుకుందాం. నెక్స్ట్ 5 into 3 15, 5 into 3 15. సో లాస్ట్ 2 digits మనకి 50 ఉండాలి. లాస్ట్ 2 zeros సరే 2 digits 50 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్, if A is to B is equal to 2 is to 3, B is to C 4 is to 3 and C is to D 6 is to 7, then A is to B is to C is to D is. So simple, A, B, C, D. A is to B 2 is to 3, B is to C 4 is to 3, C is to D 6 is to 7. సో ఇక్కడ ఏం చేయాలి మనము, ఈ 3 యాజ్ ఇట్ ఈస్, అగైన్ ఇక్కడ 3 ఉంది కాబట్టి సో ఇక్కడ 4 ఉంది అండ్ ఇక్కడ 6 ఉంది. ఏదైనా క్యాన్సిల్ చేయొచ్చా, సో 3 కామన్గా ఉంది కదా, 3 1s 3 2 6 అండ్ ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది, క్యాన్సిల్ చేసేస్తే ఏ వాల్యూ ఏమవుతుంది, 2 2s 4 4 16, నెక్స్ట్ 6 4s 24, 6 3s 18, 7 3s 21. సో 16 is to 24 is to 18 is to 21, ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఈ మొత్తం సాల్వ్ చేయకపోయినా కానీ ఫస్ట్ చూడండి A అండ్ B రేషియో 2 is to 3 రేషియోలో ఉండాలి. సో 8 2 16, 8 3 24, 8 2 16, 8 3 24 అండ్ ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో A అండ్ B అనేవి 2 is to 3 రేషియోలో లేవు కాబట్టి నెక్స్ట్ BC 4 is to 3 రేషియోలో ఉండాలి. 4 is to 3 అంటే 4 6 24. సో 6 చూడండి 6 into 4 24, ఇక్కడ కూడా 6 into 3 ఏమవ్వాలి 18 అవ్వాలి, బట్ 16 వచ్చింది కాబట్టి ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్స్ అయినా వెరిఫై చేయొచ్చు లేదా ఇలాగా ఎల్కేజీ మెథడ్ అయినా చేయొచ్చు. సో ఇది ఎల్కేజీ మెథడే. నెక్స్ట్, a shopkeeper sold 2 items for 10,000 rupees each. He suffered a loss of 20% on one item and earned 20% profit on another item. What is his profit or loss percentage in the whole transaction?
సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, 2 ఐటమ్స్ 10,000 రూపీస్కి అమ్మితే ఒక ఐటమ్ మీద ప్రాఫిట్ వస్తే సేమ్ ప్రాఫిట్ అంటే 20% ప్రాఫిట్ వస్తే ఇంకో ఐటమ్ మీద 20% లాస్ వచ్చింది. సో ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అది అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ ఇక్కడ మనకి గెయిన్ లేకుండా ఇక్కడ కూడా గెయిన్ లేకుండా, సారీ గెయిన్ కాదు, 3 ఆప్షన్స్ మనకి గెయిన్ ఇచ్చి అండ్ ఒక్క ఆప్షన్ మాత్రమే లాస్ ఇస్తే ఏం చేస్తారు, డైరెక్ట్గా లాస్ అని చెప్పి మార్క్ చేయండి. ఎందుకంటే సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు మనకి ఈక్వల్గా లాస్ అండ్ ఈక్వల్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు చిన్న ఫార్ములా ఉంటుంది. సో స్మాల్ ఫార్ములా ఏంటంటే సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు X% ప్రాఫిట్ వచ్చి అండ్ X% లాస్ వస్తే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓవరాల్ ట్రాన్సాక్షన్లో ప్రాఫిటా లాసా అంటే ఖచ్చితంగా లాసే వస్తుంది. అండ్ అది ఎంత అంటే X²/100% లాస్ వస్తుంది. సో ఇక్కడ X అంటే ఎంత, 20% కదా, 20² అంటే 400 డివైడెడ్ బై 100. సో -4% లాస్ వచ్చింది, ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇది మీకు గుర్తు లేకపోతే ఎలా సాల్వ్ చేయాలి, గుర్తు లేకపోతే ట్రెడిషనల్ మెథడ్ ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇది యూజ్ లేదు ఈ మెథడ్ గుర్తుంచుకుంటే, బట్ ఒకసారి చూడండి. 20% లాస్ అన్నారు, 20% అంటే 1/5. సో కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 4 యూనిట్స్ అవుతుంది. సిమిలర్గా నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చింది. సో కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 6 యూనిట్స్ అయింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉండాలి కదా. సో 4 and 6 ఉంది కాబట్టి 4 into 3 చేస్తే 12, 6 into 2 చేస్తే 12. సో ఈ కంప్లీట్ని ఇంటూ 3 అండ్ ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 3 5s 15, 3 4s 12. సో 2 5s 10, 2 6 12. సో రెడ్డింగ్తో ఉన్నదే చూడండి, కాస్ట్ ప్రైస్ 15 + 10 అంటే 25, సెల్లింగ్ ప్రైస్ 12 + 12 అంటే 24. సో ఇక్కడ ఎంత లాస్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ 25 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 24 ఉంది. సో లాసే కదా వచ్చింది, ఎంత లాస్ వచ్చింది 1 యూనిట్, ఎంత మీద 25 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. సో 25 into 4 is 4. సో 4% లాస్ వచ్చింది. ఓకేనా. సో ఇది మనకి సింపుల్ అనమాట, -X²/100 సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ని చెప్పేయచ్చు ఇంత సాల్వ్ చేసే బదులు. నెక్స్ట్, A, B and C runs a 1200-meter race. A gives to B a head start of 300 meter and to C a head start of 600 meter. A finishes the race 30 seconds before B and 60 seconds before C. If A's speed is 10 meter per second, then find the respective speeds of B and C. Very good question, but చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కాన్సన్ట్రేటెడ్గా వినండి, ఇక్కడ ఎంత కాన్సన్ట్రేటెడ్గా వింటే అంత బాగా అర్థమవుతుంది. వెరీ సింపుల్. ఫస్ట్ ఇక్కడ ఏమన్నారు, ఏబిసి ఒక 1200 మీటర్ రేస్ని రన్ చేస్తున్నారు. సో ఈ టోటల్ 1200 మీటర్స్ అని చెప్పి అనుకుందాం. సో ఏ ఇక్కడి నుంచి 1200 మీటర్స్ రన్ చేయాలి. బట్ ఏ ఏం చేసింది, బీకి హెడ్ స్టార్ట్ ఆఫ్ 300 మీటర్స్ ఇచ్చింది. అంటే బి ఏం చేసింది, ఏ నుంచిన పొజిషన్ ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇది ఎండింగ్ పాయింట్, టోటల్ డిస్టెన్స్ 1200 మీటర్స్ ఉంది. సో ఏ స్టార్ట్ ఇచ్చింది బీకి, అంటే 300 మీటర్స్ ముందుకు వెళ్ళి బి స్టార్ట్ అవ్వచ్చు. సిమిలర్గా సికి ఎంత స్టార్ట్ ఇచ్చింది, 600 మీటర్స్. సో ఏ నుంచే 600 మీటర్స్ ముందుకు వెళ్ళి సి రేస్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి సి రేస్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ కంప్లీట్గా ఎన్ని మీటర్స్ రన్ చేస్తుంది, 1200 మీటర్స్. బి ఎన్ని మీటర్స్ రన్ చేస్తుంది, 300 మీటర్స్ ముందుకు వచ్చింది కాబట్టి రిమైనింగ్ 900 మీటర్స్. సి 600 మీటర్స్ ముందుకు వచ్చింది కాబట్టి ఓన్లీ 600 మీటర్స్ మాత్రమే ఇప్పుడు రన్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏ రేస్ని 30 సెకండ్స్ ముందే రన్ చేసింది బీతో పోల్చుకుంటే అండ్ 60 సెకండ్స్ ముందే కంప్లీట్ చేసింది సితో పోల్చుకుంటే. అంటే ఏ సమ్ స్పెసిఫిక్ టైంలో రేస్ని కంప్లీట్ చేస్తే బి ఏమైంది, ఏతో పోల్చుకుంటే 30 సెకండ్స్ ఎక్స్ట్రా తీసుకుందా, సి ఏం చేసింది 60 సెకండ్స్ ఎక్స్ట్రా తీసుకుంది, 60 సెకండ్స్ ఎక్స్ట్రా తీసుకుంది. ఈ డేటాని ఇలానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమన్నారు, ఏ స్పీడ్ ఇచ్చారు 10 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి. సో ఇక్కడ ఏ బి సి అని చెప్పి తీసుకుందాం. సో డిస్టెన్స్ ఏ రన్ చేస్తుంది ఎంత, 1200 మీటర్స్. బి రన్ చేస్తుంది 900, సి రన్ చేస్తుంది 600 కదా. స్పీడ్ ఏమి ఇచ్చారు, ఏ స్పీడ్ ఎంత ఇచ్చారు, 10 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు, 10 మీటర్స్ పర్ సెకండ్. సో ఇక్కడ నుంచి టైం ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం, దట్ ఈస్ 1200 డివైడెడ్ బై 10 అంటే 120 సెకండ్స్లో ఏ రేస్ని కంప్లీట్ చేస్తుంది. బట్ బీకి ఏమవుతుంది, ఎక్స్ట్రా 30 సెకండ్స్ టైం పడుతుంది కదా. అంటే బి ఎన్ని నిమిషాల్లో రేస్ని కంప్లీట్ చేసిద్ది,
150 సెకండ్స్లో రేస్ కంప్లీట్ చేసింది. సిమిలర్గా సి వచ్చేసి 120, సో ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి 120 + 6 అంటే 180 సెకండ్స్లో రేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనము డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ అండ్ టైం ఉంది కాబట్టి స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా బి అండ్ సిది. సో స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం, ఈ జీరో క్యాన్సిల్, 90/15 అంటే 6 మీటర్ పర్ సెకండ్. అండ్ సికి ఏమవుతుంది ఇక్కడ చూడండి 6/18, 600/180 అంటే 0 క్యాన్సిల్ అయిపోయి 60/18. నౌ 6 1s 6 3s, 10/3 అంటే 3.333. సో 3.333 మీటర్ పర్ సెకండ్ అనేది సి స్పీడ్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి, బి అండ్ సి స్పీడ్స్ అనేవి ఎంత అని. సో 6 మీటర్ పర్ సెకండ్ అండ్ 3.3 మీటర్ పర్ సెకండ్ అనేది బి అండ్ సి స్పీడ్స్ అవుతుంది. ఓకేనా. సో చూడండి చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేసాం మనం, అవునా. నెక్స్ట్, ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 18 and 128 ఈస్. సో 18 and 128కి మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 18 అంటే మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి, a ఇంటూ బి కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ బి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 అయితే మనకు లేదు, బట్ 9 ఇంటూ 2 రాయొచ్చా. సిమిలర్గా ఇక్కడ 128ని 2 ఇంటూ, సో 2 6 12, 2 4 8. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 1 టైమ్ 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, 2 ఇంటూ 2 అంటే 1 టైమ్ 2 అండ్ 8. సో 8 ఇంటూ 2 16 ఇంటూ 3 అంటే 48 అనేది మీన్ ప్రపోర్షనల్. ఆప్షన్ డి. ఏ పర్సన్ రన్స్ ఏ కన్సెషన్ స్టాండ్ అట్ ఏ basketball game and sells burgers and soft drinks. Each burger costs 15 rupees and each soft drink costs 5 rupees. At the end, a total of 785 rupees is earned by selling a total of 87 burgers and soft drinks combined. How many soft drinks are sold? సో ఇక్కడ ఒక పర్సన్ ఏం చేస్తున్నారంటే బర్గర్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ని అమ్ముతున్నారు. సో ఒక్కొక్క బర్గర్ వచ్చేసి 15 రూపీస్ కాస్ట్ అయితే ఒక్కొక్క సాఫ్ట్ డ్రింక్ వచ్చేసి 5 రూపీస్ కాస్ట్తో అమ్ముతున్నారు. సో టోటల్గా అతను కలిపి బర్గర్స్ని అండ్ సాఫ్ట్ డ్రింక్స్ని కలిపి 87 ఐటమ్స్ని అమ్మారు. అంటే రెండింటిని కలిపి 87 యూనిట్స్ని అమ్మితే టోటల్ ఎంత ఎర్న్ చేశారు, 785 రూపీస్ని. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది సాఫ్ట్ డ్రింక్స్ని ఎన్ని అమ్మారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ని, సో సపోజ్ బర్గర్స్ని ఎక్స్ అమ్మారు అని చెప్పి అనుకుందాం, సాఫ్ట్ డ్రింక్స్ని వై అమ్మారు అని చెప్పి అనుకుంటే టోటల్ ఎన్ని అమ్మారు, 87 అమ్మారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్క బర్గర్ 15 రూపీస్. సో 15 రూపీస్తో ఎక్స్ బర్గర్స్ని అండ్ సాఫ్ట్ డ్రింక్ 5 రూపీస్, 5 రూపీస్తో వై బర్గర్స్ని అమ్మితే అతను ఎర్న్ చేసింది 785 రూపీస్. సో ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఏంటి, సాఫ్ట్ డ్రింక్స్ అంటే వై వాల్యూ కావాలి. సో వై వాల్యూ కావాలి కాబట్టి డైరెక్ట్గా మనం వైని క్యాన్సిల్ చేయొచ్చు 15, ఈ టోటల్ని 15తో మల్టిప్లై చేస్తే. బట్ క్యాలిక్యులేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంటూ 5తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 5y ఉంది కాబట్టి ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే 5x ప్లస్ 5y ఈక్వల్ టు 5 7s 35, 5 8s 40 ప్లస్ 3 అంటే 43. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 5y మైనస్ 5y క్యాన్సిల్ అయిపోయి 15 మైనస్ 5 అంటే 10x ఈజ్ ఈక్వల్ టు, సో 0 5 350 అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ 35 వచ్చింది. ఎక్స్ 35 అంటే ఎక్స్ అండ్ వై కలిపితే 87 కదా. సో వై వాల్యూ ఏమవుతుంది, 87 మైనస్ 35 దట్ ఈజ్ ఈక్వల్ టు 52. సో వై వాల్యూ 52 సాఫ్ట్ డ్రింక్స్ సెల్ చేశారు. ఆప్షన్ ఏ. 100 men have provisions for 27 days. If 25 men have left, for how many days the same provisions would last for the remaining men? So 100 members 27 days కి సరిపడే ప్రొవిజన్స్ 25 మెంబర్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ 75 మెంబర్స్ ఎన్ని డేస్ యూస్ చేసుకుంటారో ఫైండ్ అవుట్ చేయాలి. 25 ఇంటూ 4, 25 ఇంటూ 3, 3 1s 3 9s, 4 ఇంటూ 9 అంటే 36. ఆప్షన్ డి. నెక్స్ట్, the average of first 13 multiples of 8 is. సో ఫస్ట్ 13 multiples of 8 యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 13 multiples అంటే 1 2. సో ఇలాగా మొదటి 13 multiples ఆఫ్ 8 యావరేజ్ కావాలి. సో 8 ఇంటూ యావరేజ్ చూడండి 1 ప్లస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. 1 ప్లస్ 13 అంటే 14, 14/2 అంటే 7 కదా. సో 7 ఇంటూ 8 అంటే 56. యావరేజ్ ఈజ్ 56. ఆప్షన్ ఏ. నెక్స్ట్, సింప్లిఫై. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5832, క్యూబ్ రూట్ ఆఫ్ 5832 అంటే 18కి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి తెలియాలి, అదర్వైజ్ క్వశ్చన్ అనేది అయిపోయింది, సాల్వ్ చేయలేం.
4th root of 256 అంటే 16 స్క్వేర్ అంటే 256. సో ఇప్పుడు 4th root of 256 అంటే ఏమవుద్ది 4 అయిద్ది అనమాట వాల్యూ. సో 4ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 256 వస్తుంది. నెక్స్ట్ 2/54 ఇంటూ 54. ఈ 54 క్యాన్సిల్. 2 1s 2 2s 2 1s 2 9s. సో 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ 9 లేదు, ఆప్షన్ బి 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. At what rate per annum will a sum of money become 5 times itself in 6 years under simple interest? So same question repeat అవుతుంది. 5 times అన్నారు. సో n times అంటే n-1 into 100 divided by time period చేయాలి. సో 5 times అన్నారు కాబట్టి 400 divided by 6. 6 ones. 6 6 is 36. Carry 4. 6 6 36. సో 66 ఇంకా మనకి ఎంత ఉంటుంది? సో 66.66 వస్తుంది. బట్ ఇక్కడ మనకి 66.66 లేదు, బట్ 2/3కి ఈక్వల్ అయింది. బికాస్ ఇక్కడ మనకి ఇంకా ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. డివైడెడ్ బై 6 కదా, 2 2s 2 3. సో 66 2/3% ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, 2 trains running in opposite directions at 40 km per hour and 50 km per hour crosses each other in 18 seconds. If one train is 250 meter long, then find the length of the other train. సో ఇక్కడ 2 trains ఉన్నాయి. ఈచ్ ట్రైన్ మనకి స్పీడ్ ఇచ్చారు అండ్ ఒక ట్రైన్ లెంత్ ఇచ్చి ఇంకో ట్రైన్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డిస్టెన్స్ ఏమైంది? 2 trains లెంత్ కదా. సో ఫస్ట్ ట్రైన్ లెంత్ 250 అయితే సెకండ్ ట్రైన్ లెంత్ x తీసుకుందాం. రిలేటివ్ స్పీడ్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే యాడ్ అయింది. సో 92 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 ఇంటూ 18. ఈ 18 క్యాన్సిల్. సో 5 2s 10, 5 9s 45 ప్లస్ 1 అంటే 46, 460. సో x ఈజ్ ఈక్వల్ టు 460 మైనస్ 250, దట్ ఈజ్ ఈక్వల్ టు 210 meters. సో అదర్ ట్రైన్ లెంత్ ఈజ్ 210 meters. ఆప్షన్ డి. నెక్స్ట్, find the value of y. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 3025 స్క్వేర్ రూట్ చూడండి 25 అండ్ 5 ఇంటూ 6 అంటే 30 కదా. సో 55 స్క్వేర్ ఈజ్ 30 25. సో 715 డివైడెడ్ బై 55. ఇక్కడ 26 ఇంటూ 5 ఉంది. నౌ 11 5s is 55. 11 6 is 66. Carry 5. 11 5 is 55. So 5 1s 5 13s. 26 into 5 ante 130 into 13 is equal to y plus 913. 13 into 13 ante 169 కదా. సో y is equal to 1690లో నుంచి 913ని మైనస్ చేయాలి. సో 0 minus 3 అంటే 10 minus 3 అంటే 7. యూనిట్ డిజిట్ 7 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 777. Next, in an isosceles triangle ABC, the equal sides AB and AC are each 10 centimeters and the base BC is 12 centimeter. Find the area of the triangle. సో ఒక ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటేనే అర్థమైంది 2 sides 2 angles అనేవి ఈక్వల్గా ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ 2 sides AB and AC అనేవి ఈక్వల్ సైడ్స్ అన్నారు. AB and AC ఈ రెండు ఈక్వల్ సైడ్స్, ఈచ్ హ్యావింగ్ 10 centimeters, ఈచ్ మెజరింగ్ 10 centimeters. ఓకే, బేస్ వచ్చేసి 12 centimeters. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏరియా ఫైండ్ అవుట్ చేయమని. సో ఐసోసెలెస్ ట్రయాంగిల్ ఒక పర్పెండిక్యులర్ని మనం ఇలా డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ అనేది బీసీని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేస్తుంది, ఈక్వల్ హాఫ్లో. సో ఈ సైడ్ మనకి 6 centimeters ఉంటే ఈ సైడ్ మనకి 6 centimeters ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఓ అని చెప్పి తీసుకుంటే ట్రయాంగిల్ ఏఓసిలో ఈ సైడ్ 6 ఉందా అండ్ ఇక్కడ 10 ఉంది. సో ఇప్పుడు ఏఓ ఏమవుతుంది? ట్రిప్లెట్స్ తెలుసు కదా మనకి, ట్రిప్లెట్స్ ప్రకారం 3 4 5 అనేవి ట్రిప్లెట్స్. సో ఇంటూ 2 చేస్తే 3 2 6, 2 4 8, 2 5 10. సో ఇక్కడ 6 ఉంది 10 ఉంది అంటే ఏఓ వాల్యూ వచ్చేసి 8 అవుతుంది. సో ట్రయాంగిల్ ఏరియా ఈస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ టోటల్ మెజర్ చేస్తుంటే 12, హైట్ వచ్చేసి 8. సో 2 1s 2 6, 6 into 8 అంటే 48. ఆప్షన్ సి. There are 85 members in group A.
23 members in group B and 42 members in group C. All the members of these groups went to a restaurant. The average amounts spent on each member of groups A, B and C are 407 rupees, 365 and 280 rupees respectively. The overall average amount spent per member is. So same question. Group A, B and C. Group A లో 85 మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ బి 23, గ్రూప్ సి 42. యావరేజ్ వచ్చేసి 407, 365 అండ్ 280. సో ఇప్పుడు చూడండి, ఓవరాల్గా యావరేజ్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారో హోల్ గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూనిట్ డిజిట్ మెథడ్ చేయొచ్చా లేదా? ఫస్ట్ డినామినేటర్ చెక్ చేద్దాం. 5 + 3 అంటే 8 + 2 అంటే 10. సో డినామినేటర్ 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ చేస్తే మనకి 0నే కదా. సో మన ఆన్సర్ని యూనిట్ డిజిట్ మెథడ్తో చెప్పలేము. యూనిట్ డిజిట్ మెథడ్తో చెప్పలేము కాబట్టి ఇక్కడ ఒకసారి కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే 365ని మనము యావరేజ్ అని చెప్పి అనుకుందాం. 365 యావరేజ్ అని చెప్పి తీసుకుంటే 407 అనేది ఎంత లెస్ ఉంది 365 కన్నా? ఎంత ఎక్కువ ఉంది? 42 ఎక్కువ ఉంది. అండ్ 280 అనేది ఎంత లెస్ ఉంది? 85 లెస్ ఉంది కదా. సో ఇప్పుడు మన యావరేజ్ 365 అని చెప్పి అనుకుంటే ఇక్కడ 42 × 85, 42 × 85. నెక్స్ట్ 42 × 85 మైనస్ ఉంది కాబట్టి -85 × 42 డివైడెడ్ బై ఈ 85 + 23 + 42 అనేది x అనుకుంటే డివైడెడ్ బై x చేయాలి. బట్ ఈ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతుందా? 42 × 85 + 42 × 85 - 42 × 85. సో అప్పుడు ఏమవుతుంది? యావరేజ్ మనకి 365 ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the ages of patients in a clinic are recorded as follows. Calculate the difference between the median age now and after removing the oldest patient from the data set. So question ni first అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నారు? మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కదా. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? డిఫరెన్స్ బిట్వీన్ 2 మీడియన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన డేటాకి మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇచ్చిన డేటాలో ఓల్డెస్ట్ పర్సన్ అంటే ఎక్కువ ఏజ్ అయితే ఎవరికి ఉంటుందో వాళ్ళని రిమూవ్ చేసినాక ఎంతైతే మీడియన్ వస్తుందో ఆ మీడియన్కి ముందు క్యాలిక్యులేట్ చేసిన మీడియన్కి డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 15, 18, 21, 21, 23, 25, 28, 30, 35, 40, 45, 50, 55. సో టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3, 6, 9, 12, 13 ఉన్నాయి. సో 13 ఉంటే మనకి ఇందులో ఇప్పుడు ఈ డేటాలో నుంచి మీడియన్ ఏమవుతుంది? 7th పొజిషన్లో ఏదైతే వస్తుందో అది మనకి మీడియన్ అవుతుంది. అంటే 28 అనేది ఒరిజినల్గా ఇచ్చిన డేటాకి మీడియన్. నెక్స్ట్, ఇప్పుడు ఓల్డెస్ట్ పేషెంట్ అంటే పెద్ద ఏజ్ ఉంది 55 కాబట్టి 55ని మనం ఎలిమినేట్ చేసేస్తే ఇప్పుడు మీడియన్ ఏమవుతుంది? టోటల్గా ఉంది ఇప్పుడు మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 12 ప్లేసెస్ ఉన్నాయి. సో 12 ప్లేసెస్ ఉంటే 6th ప్లేస్ + 7th ప్లేస్ డివైడెడ్ బై 2 చేయాలి కదా మీడియన్ కావాలంటే. సో 6th ప్లేస్ అంటే 25, 7th ప్లేస్ అంటే 28. 25 + 28 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 53/2. 2 2s 4, 2 6 12, 2 5 10. సో 26.5 అండ్ 28కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1.5 years. ఆప్షన్ బి. నెక్స్ట్, if x to the power 4 equal to 322 minus 1 by x to the power 4, find the value of. సో ఇక్కడ మనము x to the power 4 మైనస్ ఈ సైడ్ వస్తే x to the power ప్లస్ అవుతుంది కదా, +1 by x to the power 4. సో ఈ వాల్యూ 322 అయితే x³ - 1 by x³ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి, x³ - 1 by x³ కావాలంటే x² + 1 by x². అండ్ ఇక్కడ నుంచి x + 1 by x ప్లస్ కాదు x³ మైనస్ అన్నారు కాబట్టి సో x - 1 by xని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు x⁴n + 1 by x⁴n వాల్యూ అనేది kకి ఈక్వల్ అయితే సో ఇక్కడ నుంచి x⁴n/2 ప్లస్ 1 by x⁴n/2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత వస్తుంది? √n + 2కి ఈక్వల్ అయితే. అదే x⁴n/2
మైనస్ 1/x⁴n/2 క్యాలిక్యులేట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ n-2కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఫార్ములా నుంచి ఈ రెండు డిరైవ్ అవుతాయి. అంటే n నుంచి హాఫ్ ఆఫ్ ద వాల్యూ n/2 ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. సో ఇప్పుడు హాఫ్ చేస్తున్నాం కదా, 4 నుంచి 2 అంటే ప్లస్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 322 + 2 అంటే 324 అవుతుంది. 324 అంటే 18కి ఈక్వల్ అయింది కదా. సో అగైన్ స్క్వేర్ నుంచి మైనస్ వస్తున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 18 - 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4కి ఈక్వల్. సో ఈ వాల్యూ మనము ఏ అని చెప్పి తీసుకుంటే x - 1/x a అయితే x³ - 1/x³ ఏమవుతుంది, a³ + 3a కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? a³ అంటే 4³ అంటే 64 ప్లస్ 3 × 4 అంటే 12, రెండింటిని యాడ్ చేస్తే 76. ఆప్షన్ ఏ. నెక్స్ట్, a 24-meter long ladder is leaning against a wall. If the ladder makes an angle of 30 degrees with the wall, what is the distance of the foot of the ladder from the wall? సో ఇప్పుడు ఒక వాల్ని డ్రా చేద్దాం అండ్ ఇక్కడ గ్రౌండ్ని డ్రా చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక ల్యాడర్ ఇలాగా వాల్కి లీన్ అయి ఉంది. వాల్ ఎంతైనా హైట్ ఉండనివ్వండి. సో ఇక్కడ దాకా టచ్ అవుతుందని చెప్పి అనుకుందాం వాల్కి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుంది, ladder height ఎంత ఇచ్చారు, 24 meters అండ్ ladder makes an angle of 30 with the wall. సో వాల్తో యాంగిల్ అనేది 30 డిగ్రీ చేస్తుంది, గ్రౌండ్తో కాదు, ఇక్కడ వాల్తో. సో ఈ యాంగిల్ 30 అండ్ ఈ యాంగిల్ 90 అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి 60 డిగ్రీ అవుతుంది కదా. మనల్ని అడుగుతుంది వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫూట్ ఆఫ్ ద ladder ఫ్రమ్ ద వాల్. సో ఈ డిస్టెన్స్ బీసీ అనుకుంటే బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 90 డిగ్రీ ఆపోజిట్గా మనకి 2 యూనిట్స్ ఉంటుంది. ఈ 2 యూనిట్స్ అనేది 24ని రిప్రజెంట్ చేస్తుంటే 30 డిగ్రీ ఆపోజిట్గా ఉండేది 1 యూనిటే కదా. సో 1 యూనిట్ ఏమవుతుంది, 12కి ఈక్వల్ అవుతుంది, 12 మీటర్స్కి. సో ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఇది 11 చేసుకోండి, అప్పుడు ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the radius of a right circular cone is increased by 8% and slant height is decreased by 15%. Find the percentage change in curved surface area of the cone. So రేడియస్ అనేది 8% ఇంక్రీజ్ అయ్యి హైట్ 15% డిక్రీజ్ అయితే ఓవరాల్గా ఎంత పర్సెంట్ చేంజ్ అవుతుందో సర్ఫేస్ ఏరియాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సర్ఫేస్ ఏరియా అంటే πRL కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే πRL. సో స్లాంట్ హైట్ L వాల్యూ 15, R వాల్యూ 8 ఇచ్చారు. సో ఈక్వివాలెంట్ని అప్లై చేయొచ్చా, ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది 8, డిక్రీజ్ అవుతుంది 15, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 × 8 అంటే 120 డివైడెడ్ బై 100, ఈ 0 క్యాన్సిల్. 15 - 8 అంటే -7 -1.2 దట్ ఈస్ ఈక్వల్ టు -8.2. సో డిక్రీజ్ అవుతుంది 8.2%. ఆప్షన్ ఏ. A trader marks an article at a certain price and offers a 20% discount on it. Additionally, for every 120 articles purchased, he gives 3 more articles free of cost. If his overall profit on the transaction is 28%, find the percentage by which the market price of an article exceeds its cost price. Assume the customer pays for only 120 articles. So ఇక్కడ ఒక కస్టమర్ 120 ఆర్టికల్స్ని కొన్నారు. అయితే ట్రేడర్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు, మళ్ళీ 120 ఆర్టికల్స్ కొన్నందుకు 3 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నారు. సో ఇలా ఫ్రీ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతనికి ప్రాఫిట్ 28% వస్తుంది. అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత అబోవ్ మార్క్ చేసి ఉంచారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డిస్కౌంట్ ఇచ్చినా ఫ్రీ ఇచ్చినా కానీ మనం మార్కెట్ ప్రైస్ మీద కదా క్యాలిక్యులేట్ చేసేది. సో ఎంత ఎక్కువ మార్కెట్ ప్రైస్ పెట్టారు కాబట్టి ఇన్ని డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా అతను లాస్లోకి వెళ్ళిపోకుండా ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాడు. అంటే ఏంది, కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ పెట్టారో మనల్ని ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ రేషియో చూద్దాం, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. 20% అంటే 5 యూనిట్స్ ఉన్నది 4 యూనిట్స్కి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం కొంటుంది 120 ఆర్టికల్స్, బట్ అతను ఇస్తుంది 123 ఆర్టికల్స్. 5 1s 5 2s 10, 5 4s 20. సో 4 × 24 అంటే 96 వస్తుంది కదా. లేదా ఇంకా మనం క్యాన్సిల్ చేయొచ్చు, చూడండి, 3 8s 24, 3 4s 12, 3 1s 3. సో మార్కెట్ ప్రైస్ 41 యూనిట్స్ అయితే సెల్లింగ్ ప్రైస్ 32 యూనిట్స్ ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ అనేది 28% వచ్చింది. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్కి ఇక్కడ రేషియో తీసుకుంటే 100:128 అని ఉందా.
100:128. సో ఇక్కడ కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. ఎలా క్యాన్సిల్ చేద్దాం? 32 యూనిట్స్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సో 32 అంటే 4 3s 12, 4 2s 8, 4 25 is 100. సో సెల్లింగ్ ప్రైస్ రెండిట్లో మనకి 32 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనము కాస్ట్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయొచ్చు. సెల్లింగ్ ప్రైస్ 32 యూనిట్స్, మార్కెట్ ప్రైస్ 41, కాస్ట్ ప్రైస్ 25. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 25 యూనిట్స్ ఉంటే మార్కెట్ ప్రైస్ 41 యూనిట్స్ ఉంది. అంటే ఎంత అబోవ్ మార్క్ చేశారు? అతను 16 యూనిట్స్ అబోవ్ మార్క్ చేశారు. ఎంత మీద? 25 యూనిట్స్ మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. సో 25 ఇంటూ 4 ఈస్ 100, 16 4s ఈస్ 64. సో 64% అబోవ్ మార్క్ చేశారు. ఆప్షన్ ఏ. ఓకేనా? సో 30 క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈరోజు చూసాము. ఓకేనా? సో పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. యాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్.